మనం ఇక్కడ 10,000కి ఉద్యోగాలు దొరుకుతాయి, 15,000 కోసం హైదరాబాద్ వెళ్తాం, 20,000 కోసం చెన్నై పోతాం, 25,000 కోసం బెంగళూరు వెళ్తాం. అదే ఉందిరా ఇక్కడ 10,000 అక్కడ 25,000 కరెక్ట్ సమానమే. కానీ మన ఆలోచన ఏంటి, ఆ స్థాయి ఇన్కమ్ అన్నప్పుడు నెక్స్ట్ ఇంకో 10,000 పెరుగుతుంది కదా. ఇదేమి మనం ఒళ్ళు దాచుకునే వాళ్ళు కాదు ఆంధ్రోడు. ఒళ్ళు ఎక్కువ కష్టపడతాడు కాబట్టి ఇంకో రూపాయి ఎక్కువ సంపాదించుకుందాం. ఇక్కడ ఈ 10,000కే ఉంటే, ఇప్పుడు చిన్న సాక్ష్యం, నేను ఈనాడులో చేసినప్పుడు లైన్ అకౌంట్, సిటీ కేబుల్లో చేసేటప్పుడు 2,200 మొదటి శాలరీ, ఏడాదికి 200 పెరిగేది. నేను హైదరాబాద్ లో నాకు సి ఛానల్కి పిలిచినప్పుడు 5,800 జీతానికి అని పిలిచారు. అప్పటికి నాకు వస్తున్నది 3,200. నేను లెక్కేసుకుంది 3,200 నుంచి 5,800 ఎందుకు లెక్కేసుకున్నానంటే, హైదరాబాద్ లో చీఫ్ ఎడిటర్ మళ్ళీ అక్కడ ఇది సి ఛానల్కి డిజిగ్నేషన్ పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది. ఖర్చు అయితే ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ ఒక రూపాయి ఎక్కువే ఉంటుంది, కానీ ఎదుగుదల కావాలి కదా అన్నట్టు. ఆ పరిణామం నాకు మళ్ళీ తేజాలోకి వచ్చింది. 6,000 రూపాయల జీతమా, ఆ తర్వాత 10,000 రూపాయల టీవీనైనా. ఇట్లాగా నేను ఆ రోజున నాతో ఇట్లాగా డేర్ చేయనటువంటి వాళ్ళు, నేను హైదరాబాద్కి పిలిస్తే కొంతమంది వచ్చారు. ఇక్కడ 1,200 రూపాయల జీతగాళ్ళు అక్కడికి వచ్చి 2,000 తీసుకుని 2,500 తీసుకుని ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత ఎదిగారు ఇక్కడ 10,000 15,000కి. అదే రానటువంటి వాళ్ళు ఇప్పటికీ అదే స్ట్రేచర్లో రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే తెగింపు అనేది ముఖ్యం. మనోడికి ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్లో గనక 50,000 జీతం వస్తుందంటే వెళ్ళిపోతాడు. ఇది మన మెంటాలిటీ. ఎందుకు అంటే